Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the social media optimization for the Instagram, LinkedIn, Facebook, X and other social mediums in a best formula. Then why to lights? Let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants wherein the mastering social media optimization with AI. See, advanced digital marketing అనేది it's all about the what kind of the techniques we have, what kind of the strategies we are using to optimizing the social mediums. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో మనం ఇన్ ఎర్లియర్ ఫేస్బుక్ గురించి తెలుసుకున్నాము ఇన్ డెప్త్ గా. బట్ కమింగ్ టు ది నౌ, సో దీస్ ఆర్ ఆల్ ద అదర్ సోషల్ మీడియంస్ ని మనము ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది వి విల్ లెర్న్ ఇన్ ద కమింగ్ సెషన్స్. సి అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ అనేది ఎన్ఎఫ్పిటి అనే ఫార్ములా మీద అప్లికేబుల్ అవుతుంది. వాట్ ఈస్ ఎన్ఎఫ్పిటి అనేది మనం ఇన్ ఎర్లియర్ సెషన్స్ లో తెలుసుకున్నాము. So if you don't know about the NFPT formula, there is a separate sessions we created on that one. Please go through that the previous lecture. అయినా కానీ ఇప్పుడు మనము we will again discuss about the NFPT. Okay, so ఈ NFPT అనేది అడ్వాన్స్డ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో ఫేస్బుక్ ఎలా యూటిలైజ్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ కి ఎలా యూటిలైజ్ చేస్తాము అండ్ లింక్డ్ఇన్ కి ఎలా అప్లై చేస్తాము, ట్విట్టర్ అండ్ యూట్యూబ్, సో వీటికి ఎలా అప్లికేబుల్ చేస్తాము. ద ఫార్ములా విల్ బి సేమ్. సో ఈ 5 కాకుండా మోర్ దెన్ 100 సోషల్ మీడియంస్ ఉన్నా కానీ ఆ బ్రాండ్స్ కి సంబంధించిన కావచ్చు, సర్వీస్ కి సంబంధించిన కావచ్చు, మనము ది బెస్ట్ లెవెల్లో మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ది సోషల్ మీడియంస్ లో సెర్చింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ గా మనం ఆప్టిమైజేషన్ చేయొచ్చు. ఫస్ట్ వి విల్ గో త్రూ ది ప్రాక్టీస్ ఫార్ములా. ఓకే, సో ఫర్ ద ఫేస్బుక్ మనం ఏ ప్రాక్టీస్ ఫార్ములాతో మనము ఎగ్జిక్యూట్ చేసాము, ఎన్ఎఫ్పిటి. సో ఫస్ట్ ఎన్ఏ స్టాండ్స్ ఫర్ ది నేచర్ ఆఫ్ ద ఫీచర్స్. ఫేస్బుక్ కు సంబంధించిన నేచర్ ఏంటి, అసలు ఈ ఫేస్బుక్ అనే సోషల్ మీడియంస్ ని వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారు, ఏ పర్పస్ తో డిజైన్ చేశారు, ఎవ్రీ డిజిటల్ మార్కెటర్ షుడ్ నో అబౌట్ బిఫోర్ యూజింగ్ ద ఫేస్బుక్. That is the nature of the Facebook. And the feature of the Facebook. Facebook లో ఉండే ఫీచర్స్ ఏమున్నాయి, what are the features we have in the Facebook. ఆ ఫీచర్స్ కి సంబంధించింది మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, that is the pre. So practicing social mediums ఫీచర్స్. ఫేస్బుక్ కు సంబంధించిన ఫీచర్స్ మనకు తెలిస్తే ఆ ఫీచర్స్ ని మనము ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ద బెస్ట్ మెథడ్. ద నెక్స్ట్ వన్ ఇస్ T stands for the tools for social mediums. ఈ ఫేస్బుక్ లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసినప్పుడు సోషల్ మీడియంస్ ని మీకు హ్యాండ్ అవుట్ చేస్తే, ఇఫ్ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్ సోషల్ మీడియంస్ విచ్ ఆర్ ద రిలవెంట్ టూల్స్ టు గ్రో అవర్ సోషల్ మీడియా ఫేస్బుక్, దట్ ఈస్ ద టూల్స్. ఎలాంటి టూల్స్ ఉంటాయని తెలుసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఏ థాట్ ప్రాసెస్ ఒక డిజిటల్ మార్కెటర్గా మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేసినప్పుడు ద మెయిన్ గోల్ ఈజ్ వీ హ్యావ్ టు బి గ్రో దేర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఫేస్బుక్ ఓపెన్ చేశాను, జస్ట్ పోస్టింగ్ చేస్తాను అంటే, సో ఎనీ కంపెనీ, ఎనీ సర్వీస్ ప్రొవైడర్స్ దే డు నాట్ హ్యాపీ విత్ దిస్ పోస్ట్. సో ఏ డిజిటల్ మార్కెటర్ అయినా కానీ నేచర్ ఆఫ్ ద ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఆ సోషల్ మీడియాకి సంబంధించిన నేచర్ తెలియకపోయినా, అదే సోషల్ మీడియాకి సంబంధించిన ఫీచర్స్ తెలియకపోయినా, అదే సోషల్ మీడియంస్ ఎన్ని ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్కి సంబంధించిన ప్రాక్టీసింగ్ మెథడ్ తెలియకపోయినా కానీ, యాజ్ వెల్ యాజ్ ది ఫేస్బుక్కి సంబంధించిన గ్రోత్ టూల్స్ని ఐడెంటిఫై చేయలేకపోయినా కానీ ఆ సోషల్ మీడియంకి సంబంధించిన గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ ద సోషల్ మీడియంస్ జొమాటో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ ప్లాట్ఫామ్ అండ్ మెనీ. ఓకే, ఈ సోషల్ మీడియంస్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఈ సోషల్ మీడియంస్ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఎనీ బిజినెస్కి సంబంధించిన ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, రైట్ ఆడియన్స్ని మనము ఎంగేజ్ చేయొచ్చు, రైట్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేయొచ్చు, సో దట్ లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సేమ్ ఎన్ఎఫ్పిటి ఈ ఫార్ములాతో మనము ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ మనము 10x స్పీడ్తో ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఎవరైతే ప్రీవియస్ సెషన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయలేదో ఈ సెషన్స్ అనేది ఐ థింక్ మీకు న్యూగా అనిపిస్తుంది, బట్ ట్రై టు గివ్ ద బెస్ట్ అండర్స్టాండింగ్. సో ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ న్యూ, సో బిఫోర్ స్టార్టింగ్ ద ఇన్స్టాగ్రామ్ ని మనం ప్రాక్టీస్ చేయడానికి బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఏంటి, అసలు సోషల్ మీడియంస్ కి బ్రాండ్స్ ఎందుకు అంత హయ్యర్ ప్రయారిటీ ఇస్తుంది, సోషల్ మీడియంస్ మీద హైరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్లో హైరింగ్ అనేది సోషల్ మీడియంస్ మీదే ఎక్కువగా ఉంటాయి.
very few companies, very few percentage focusing on hiring the search engine optimization, but market లో 70% of the placements అనేది సోషల్ మీడియంస్ లోనే జరుగుతుంది. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, దట్స్ ఇట్. ఓకే, వీటి మీదే ఎక్కువగా హైరింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వెన్ కమింగ్ టు ది గూగుల్, నవేడేస్ ప్రతి ఒక్కళ్ళు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సో గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళు ఎవరు అంటే హూ ఆర్ ద యూజర్స్ ఇన్ ద గూగుల్. గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళు ఎవరు? సో ఫైండింగ్ ఏ సొల్యూషన్, ఎనీ యూజర్ అయినా కానీ సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఆర్ఎల్స్ ఏదైనా సర్వీస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అయినా కానీ సో దే ఆర్ అప్రోచింగ్ ద గూగుల్. ఇట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎనీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్, ఓకే, ఐ గో విత్ దిస్ సెర్చ్ క్వైరీ. ఓకే, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది మార్కెట్లో ఎవరైతే ది బెస్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గర నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ ఏ యూజర్, ఐఎమ్ ఫేసింగ్ ఏ వన్ ప్రాబ్లమ్, ఐ వాంట్ టు గెట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కాంటాక్ట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో దట్ ఐ అప్రోచ్డ్ గూగుల్. ఇలా గూగుల్లోకి వచ్చేసి ఐ సెర్చ్డ్ విత్ దిస్ కీవర్డ్ to getting the contacts to finding a solutions to my problem. That is the user used Google platform for the regular basis. ఇది కేవలం ఈ ఒక్క కీవర్డ్ కాదు, anyone, right? So anyone, so the same scenario అనేది ఉంటుంది. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు సో ద స్పాన్సర్డ్, ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్ అనేసి అంటాము. దే ఆర్ ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ గూగుల్. గూగుల్కి మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తున్నారు. మనకి ఇన్ ఫర్దర్ సెషన్స్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వచ్చినప్పుడు we will learn in a deeper level how to we execute, how to we create a Google ads. That is the search engine marketing. But coming to the social mediums, ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియంస్ యూజ్ చేస్తారో సోషల్ మీడియంస్ అనేది ఇట్ ఈస్ ఏ స్ట్రెస్ బస్టర్. సో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సోషల్ మీడియంస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం సోషల్ మీడియంస్ యూజ్ చేసే ఆడియన్స్ ని మనం ఏం చేస్తుంటాము, మన బ్రాండ్స్కి సంబంధించిన కాంటెంట్తో ఎంగేజ్ చేస్తూ ఉంటాము. మన బ్రాండ్ కాంటెంట్, లెట్స్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూట్యూబ్కి వచ్చారు, యూట్యూబ్లో కూడా మెనీ ఆఫ్ ద యూజర్స్ దట్ డోంట్ కమ్స్ టు ఫైండింగ్ ఏ సొల్యూషన్. సో యూట్యూబ్లో మెనీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. దే ఆర్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ద కాంటెంట్. ఈ డ్యూరింగ్ ద వాచ్ ద కాంటెంట్లో ఈ బ్రాండ్ రిలేటెడ్ కాంటెంట్ని మనము వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా, ఎంగేజింగ్ చేసే విధంగా మనం క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా బ్రాండ్స్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది, బ్రాండ్స్ గ్రోత్ అనేది అవుతాయి. సో దాట్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన సోషల్ మీడియా యూజర్స్ని ఐదర్ బ్రాండ్ ఆర్ సర్వీసెస్ ఎలా వాళ్ళ కాంటెంట్తో క్యాప్టివేటివ్ విజువల్స్తో ఎంగేజింగ్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ద సోషల్ మీడియా మార్కెటింగ్ మాడ్యూల్. ఓకే, దట్స్ వై సో యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మనం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాక్టీస్ చేయడానికి మనం ఈ ఎన్ఎఫ్పిటి అనే ఫార్ములాని ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా ఫ్రెషర్ అనుకుందాము, డిజిటల్ మార్కెటర్, మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. సో డిజిటల్ మార్కెటర్గా సో ఒక బిగినర్ స్టేజ్లో ఉన్నారు. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వెళ్ళడానికి సో ఎంత పెద్ద టైం ఏం తీసుకోదు. సో విత్ దిస్ ఫార్ములా definitely you will learn the best knowledge and the best execution strategies so for all the social media optimization. So coming to this, so Instagram, so we will learn later the best practice. We will go with the practice formula. So what is the practice formula? NFPT. So what is the NFPT? If you cheppandi, what is the N? N stands for nature of the social mediums. F stands for features of the social mediums. P stands for practicing Instagram features and T is obviously tools for Instagram growth. Okay, so ఇప్పుడు మనము we will go with one by one. Okay, so Instagram కు సంబంధించిన నేచర్ ఏంటి అనేది ఇప్పుడు మీరు యాజ్ ఎ బిగినర్ NFPT అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నేచర్ ఆఫ్ ద సోషల్ మీడియం, ఏ మీడియం అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, ఫీచర్ ఆఫ్ ద సోషల్ మీడియం, ఏ మీడియం అయితే ప్రాక్టీస్ చేస్తున్నామో, ప్రాక్టీస్ ఆఫ్ దట్ సోషల్ మీడియా ఫీచర్స్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద టూల్స్ ఆఫ్ ద సోషల్ మీడియం. సో మీకు డెఫినెట్గా సో ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. మనము ఈ బ్రాండ్ని ఏ విధంగా గ్రో చేయాలి అనేది మీకు ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా ఇమీడియట్గా విజిబుల్ అవుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సోషల్ మీడియంస్. ఇట్ ఈస్ ఎ విజువల్ డ్రివెన్ ప్లాట్ఫామ్. సో ఎక్కువగా ఇట్ ఈస్ ఎ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బోత్ ఆర్ సో వీడియో షేరింగ్ నెట్వర్క్స్. ఎక్కువగా వీడియో ఆల్గారిథమ్స్ అనేది ఇందులో ఉంటాయి. ద సెకండ్ వన్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఓరియంటెడ్. ఆడియన్స్ని మనము ఎంగేజ్ చేయడానికి ఈ సోషల్ మీడియంస్ ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేస్తారు. మొబైల్ సెంట్రిక్ ఎక్కువగా, సో మొబైల్ సెంట్రిక్గా ఉంటుంది. మొబైల్ విజువలైజేషన్, మొబైల్ ఎక్స్పీరియన్స్ అనేది యూజర్కి ఉంటుంది.
ఫోర్త్ వన్ ఇస్ ద కమ్యూనిటీ బిల్డింగ్. ఒక కమ్యూనిటీని మనం ఇందులో బిల్డ్ చేయొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఏ వీడియో ఎడిటర్, ఇఫ్ యూ ఆర్ ఏ ఆర్గానిక్ ఫార్మ్, ఇఫ్ యూ ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్, ఇఫ్ యూ ఆర్ ఏ సెల్లింగ్ ద సారీస్, ఇఫ్ యూ ఆర్ ఏ సెల్లింగ్ ద డిజిటల్ ప్రోడక్ట్, ఇఫ్ యూ ఆర్ ప్రొవైడింగ్ యాజ్ ఏ టీచింగ్ సర్వీసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ రిలేటెడ్కి సంబంధించిన కమ్యూనిటీస్ని మనం ఇందులో బిల్డ్ చేయొచ్చు. ఫర్ దట్ కమ్యూనిటీ యువర్ బిజినెస్ అండ్ యువర్ ప్రొడక్ట్, యువర్ సర్వీసెస్ విల్ గ్రో ఇన్ ద మార్కెట్. ద ఫిఫ్త్ వన్ ఈస్ ద కాంటెంట్ వెరైటీ. కాంటెంట్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెరైటీ ఫార్మాట్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఆల్గారిథం బేస్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్గారిథం బేస్డ్. టు అడ్వాన్స్డ్ ఆల్గారిథం ఉంటుంది. సో ఈ ఆల్గారిథం ప్యాటర్న్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు జెండర్ వైజ్ ఎలా చూస్తున్నారు, సో జనరల్లో కూడా ఏ కాంటెంట్ కేటగిరీస్ని ఎక్కువగా చూస్తున్నారు, వాళ్ళ డోపమైన్ లెవెల్స్ని బట్టి, యూజర్ ఇంటర్ఫేస్ బట్టి, ఆల్ ఓవర్ ఇట్స్ ఆల్ అబౌట్ ద యూజర్ బిహేవియర్ని బట్టి మనకి కాంటెంట్ సజెషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో సమ్ టైమ్స్ లెట్స్ ఎగ్జాంపుల్, కొంతమంది ఒక 10 minutesలో 20 షార్ట్స్ చూసారు అనుకుందాము. 10 minutesలో 20 షార్ట్స్ చూస్తే ఈ 20 షార్ట్స్లో ఆ మైండ్ అనేది ప్లెజర్గా ఎలా ఫీల్ అవ్వాలి, స్ట్రెస్ కాకుండా 20 minutes ఎంగేజ్ ఏ విధంగా చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ 5 hours కూడా చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్. 5 hours చూసినా కానీ మన బ్రెయిన్ ఎప్పుడూ స్ట్రెస్ అవ్వదు. మన బ్రెయిన్ ఇంకా సో ఆ ప్లెజర్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కాంటెంట్ని కన్జ్యూమ్ చేయాలి అనేది, సో బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, అన్లిమిటెడ్. సో ఆ ప్లెజర్ని సో ఈ ఆల్గోరిథమ్స్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటాయి. సో హ్యూమన్ బ్రెయిన్ అనేది స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా ఏ విధంగా కాంటెంట్ని ఆల్గోరిథం చేయాలి, కాంటెంట్ని ఇంకా సో కన్జ్యూమింగ్ చేసేలాగా ఏ విధంగా ఎంకరేజింగ్ చేయాలి, దట్ ఈస్ ద ఆల్గారిథం. ఈ ఆల్గారిథం అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద యూజర్ బిహేవియర్ని బట్టి సో రీడ్ చేస్తుంది. దీనికి హ్యూమన్స్ వర్క్ చేస్తున్నారంటే ద బ్యాక్ ఎండ్ దెర్ ఇస్ ఎ బిగ్ సినారియో. సో మల్టిపుల్ ఏఐ స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి, మల్టిపుల్ డాటాస్ని ఎనాలిసిస్ చేయాలి ఉంటుంది. ఇవన్నీ ఏఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. ఓకే, ద సెవెంత్ వన్ ఈస్ ద బిజినెస్ ఫ్రెండ్లీ. సో ఎనీ బిజినెస్కి అయినా కానీ ఇన్స్టాగ్రామ్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి వచ్చిన ఆడియన్స్ని, డిజిటల్ మార్కెటర్స్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ని ప్రాపర్గా చేయగలిగితే దట్ ఈస్ ద బిగ్ హెల్ప్స్ టు ది ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. సో దట్ ఆడియన్స్ అనేది ప్రొడక్ట్స్కి ఎంగేజ్ అవుతూ ఉంటారు. సో ఇఫ్ ఐ గో టు ద ఇన్స్టాగ్రామ్, సో ఇక్కడ చూడండి, సో జొమాటో, ఇన్స్టాగ్రామ్. సో జొమాటోకి సంబంధించిన ప్రొడక్ట్ని మనం ఇలా ప్లే చేసినప్పుడు దే ఆర్ కండక్టింగ్ సమ్ XYZ ఈవెంట్. సో ఈ ఈవెంట్ని సోషల్ మీడియాస్లో ఏ విధంగా వాళ్ళు పోస్ట్ చేశారు, ఈ ఆడియన్స్ అనేది ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో దీనికి వీళ్ళు ఎలా రిప్లై ఇస్తున్నారు. ఇక్కడ చూడండి జొమాటో, సో వీళ్ళు రిప్లై అనేది కూడా ఇస్తున్నారు. ఈ ఆడియన్స్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ది సో డిజిగ్నేషన్స్ అనేది ఉంటాయి. ఆడియన్స్కి రిప్లై ఇచ్చే వాళ్ళు, బిగ్గర్ కంపెనీస్కి ఒకవేళ మనం వర్క్ చేసినప్పుడు ఈ ఆడియన్స్కి రిప్లై ఇచ్చే వాళ్ళని కమ్యూనిటీ మేనేజర్స్ అనేసి చెప్తాము. ఈ కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని కాంటెంట్ క్రియేటర్స్ అనేసి అంటాము. అదే మీరు ఒక స్మాల్ కంపెనీస్కి వర్క్ చేసినప్పుడు సో కాంటెంట్ క్రియేటర్ అయినా కానీ, కమ్యూనిటీ మేనేజర్ అయినా కానీ ఆల్ రౌండర్ డిజిటల్ మార్కెటరే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏ విధంగా వాళ్ళ కార్పొరేట్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ని కాంటెంట్ రైట్ యూజర్స్కి రీచ్ అవడం కోసం ఎలాంటి కాంటెంట్ ఎంగేజ్ చేస్తున్నారు, ఎలాంటి పోస్ట్ చేస్తున్నారు, ఎలాంటి రీల్స్ చేస్తున్నారు, వీ కెన్ ఆల్సో చెక్ సో ఇన్ దేర్ సోషల్ మీడియమ్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద నేచర్ అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. సో వాట్ ఈస్ ద ఫీచర్స్? లెట్స్ ఎగ్జాంపుల్, నేచర్ కనుక తెలియకపోతే ఎనీ సోషల్ మీడియమ్స్ మీరు యూజ్ చేసేటప్పుడు యాజ్ ఏ బిగినర్, మీరు బ్రాండ్స్కి వర్క్ చేసేటప్పుడైనా కానీ, లేదు అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడైనా కానీ, ఆ సోషల్ మీడియా నేచర్స్ మనకు తెలియకపోతే సోషల్ మీడియంలో ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేయాలి, ఏ బిజినెస్కి సోషల్ మీడియం సూట్ అవుతుంది అనేది డెఫినెట్గా మనము వీ లాస్ట్ ద సెన్స్. ఎప్పుడైతే మనకి ప్రాపర్ సోషల్ మీడియంస్ మీద ఒక బెస్ట్ అండర్స్టాండింగ్ లేదో డెఫినెట్గా మనం ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, గ్రో అనేది మనం సోషల్ మీడియంస్లో చూడలేము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఫీచర్స్ ఆఫ్ ద సోషల్ మీడియం. సోషల్ మీడియంస్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని తెలుసుకోవాలి. దట్ ఈస్ ద NFPT ఫార్ములా. N ఫర్ నేచర్, ద F ఫర్ ఫీచర్స్. ఒకవేళ మనకి ఫీచర్స్ అనేది తెలియకపోతే ప్రాక్టీస్ అనేది తెలియదు. లెట్స్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్లో రీల్ క్రియేషన్ అనే ఒక ఫీచర్ ఉంది అనేది మనకు తెలియలేదు అనుకుందాము. దట్స్ వాట్ వీ లాస్ట్ ద ఫీచర్. ఒక రీల్ క్రియేషన్ వల్ల వీ కెన్ గెయిన్ n నెంబర్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, n నెంబర్ ఆఫ్ ద ఎంగేజింగ్ ద యూజర్స్. ఈ ఫీచర్స్ అనేది మనం 100% ఎనీ సోషల్ మీడియంస్కి అయినా కానీ మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫోటో అండ్ వీడియో షేరింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టోరీస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు, రీల్స్ క్రియేట్ చేయొచ్చు, IGTV ఉంటుంది.
సో వీ కెన్ స్ట్రీమింగ్ ద వీడియోస్, డైరెక్ట్ మెసేజింగ్ ఆప్షన్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ ద పేజ్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హ్యాష్ ట్యాగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్. షాపింగ్ అనేది సో ఇంప్రూవైజేషన్ చేయొచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, ఇన్సైట్స్ అండ్ అనలైటిక్స్ అనేది చూడొచ్చు. దీస్ ఆర్ ద కీ ఫీచర్స్ అనేది మనం చెప్తాము. ఐ డోంట్ గో టు ద మోర్ ఇన్ డెప్త్ ఇన్ దిస్ వన్ బికాస్ యాజ్ ఏ బిగినర్ ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్. If you having any 1 year of experience and the 6 months of the experience, then you will go yourself deep into that one. Okay, at the moment I don't go to the so deep into the Instagram because it's not required for the entry level jobs. Subject అనేది distract అవ్వకుండా మన ఏం వచ్చేసి బెస్ట్ సర్వీసెస్ అనేది కంపెనీకి ప్రొవైడ్ చేయాలి. సో దట్ బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. This is all about the fundamentals of foundation. The next we learn the practicing the Instagram features. ఎలాంటి ప్రాక్టీసింగ్ అనేది ఉంటుంది Instagram లో తెలుసుకుందాము. ఫీచర్స్ ఆఫ్ ద Instagram. మనము ప్రాక్టీసింగ్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేస్తాము, ఫీచర్స్ తెలిస్తే ప్రాక్టీస్ చేస్తాము. ఓకే, సో ఈ ప్రాక్టీసింగ్ చేయాలి అంటే సో ఆ ఫీచర్స్ని బట్టి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ అని ఉంది. ఓకే, ఫోటో అండ్ వీడియో షేరింగ్ అని ఉంది. ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియో ఎలా షేరింగ్ చేయాలి, దట్ ఈస్ వీ ప్రాక్టీసింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అలాగే స్టోరీస్ అనే ఫీచర్ ఉంది. ఈ స్టోరీస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. So in a few minutes we will learn how to we create a posters, how to we create a stories and many things. Real time అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. సో at the same you can also practice at your end. స్టోరీస్ అనేది చేస్తుంటాము. సో ఈ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలి, సో రీల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రీల్ అండ్ ఐజీటీవీ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు గ్రో ద ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, డైరెక్ట్ మెసేజింగ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ మెసేజింగ్ లో ఏమైనా గ్రోత్ హ్యాకింగ్ టూల్స్ ఉన్నాయా, అఫిలియేట్ మార్కెటింగ్ ఏమైనా హెల్ప్ అవుతుందా, ఎక్స్ప్లోర్ ద పేజెస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ద పేజెస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, హ్యాష్ ట్యాగ్ ఇంపార్టెన్స్ ఏంటి, హ్యాష్ ట్యాగ్ని మనము ఏ విధంగా ఇంప్రొవైజేషన్ చేయాలి, బ్రాండ్స్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, ద నెక్స్ట్ షాపింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, షాపింగ్ చేయడానికి ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ అనేది చేయాలి, లైవ్ స్ట్రీమింగ్ అంటే ఎలా ఉంటుంది, ఇన్సైట్స్ ఎలా ఉంటుంది అనేది, దట్ ఈస్ ద ప్రాక్టీసింగ్ ఇన్స్టాగ్రామ్ ద ఫీచర్స్ తెలిస్తే ప్రాక్టీసింగ్ ఈజీ. సో ఫీచర్స్లో మనము లెట్స్ ఎగ్జాంపుల్ రీల్స్ తెలియదు, ఐజీటీవీ తెలియదు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ని ఎలా యాడ్ చేయాలో అనే ఫీచర్ మనకు తెలియదు. ఫీచర్ తెలియకపోతే ప్రాక్టీస్ కూడా తెలియదు. గాట్ ఇట్? దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది NFPT: నేచర్, ఫీచర్, ప్రాక్టీస్ అండ్ టూల్స్. This is the best growth learning format in advanced digital marketing, social media optimization. The next one is the tools. Okay, tools for Instagram growth. For the content creation, so content creation కోసం ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాము, స్కెడ్యూలింగ్కి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్ రీసెర్చ్ కోసం ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, ఎనలైటిక్స్కి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, ఎంగేజ్మెంట్కి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, లింక్ మేనేజ్మెంట్కి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, రీల్స్ అండ్ వీడియో క్రియేషన్కి ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంగేజ్మెంట్ గ్రోత్కి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది వి విల్ లెర్న్. లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ కాంటెంట్ క్రియేట్ చేశారు. సో ఒక ఆర్డినరీ డిజిటల్ మార్కెటర్ ఎలా ఉంటారు అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇస్తే జస్ట్ పోస్ట్ చేసి వదిలేస్తారు. దట్ ఈస్ ద ఆర్డినరీ స్కిల్. ఒక ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఏ విధంగా ఉంటుందంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. NFPT, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ ఇన్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. This is we created in Alpha community. Absolutely, we can also take the patent for this NFT formula, but so it's not required. So in the coming session లో వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తాము. ఆఫ్టర్ దాట్ వీ విల్ లెర్న్ అబౌట్ ది బెస్ట్ ప్రాక్టీస్. మనం వర్క్లో జాబ్లో జాయిన్ అయ్యాము. జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీని ఇంప్రెస్ చేయాలన్నా కానీ ఆర్ ఇండివిజువల్గా మనం గ్రో అవ్వాలన్నా కానీ బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి అనేది వీ విల్ లెర్న్. సో లేటర్ ఓకే, మనం ఇన్స్టాగ్రామ్ కంప్లీట్ నేర్చుకున్న తర్వాత వీ విల్ లెర్న్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసుకున్నాం కదా. ద కమింగ్ టు ది లింక్డ్ఇన్ అండ్ ఎక్స్, ఫార్మల్ ఇట్ ఈస్ ట్విట్టర్స్ అండ్ యూట్యూబ్. ఓకే, వీటిల్లో కూడా NFPTకి సంబంధించిన బెస్ట్ ఫార్ములా అనేది ప్రాక్టీస్ ఫార్ములా ఎలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ అనేది ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి అనేది మనం వి విల్ లెర్న్. ఓకే, ద కమింగ్ నెక్స్ట్ సెషన్ లింక్డ్ఇన్ అండ్ ఎక్స్ అండ్ యూట్యూబ్ అదర్ సోషల్ మీడియంస్లో నేచర్, ఫీచర్, ప్రాక్టీస్ అండ్ టూల్స్ అనేది ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుంటాము. ఇమీడియట్లీ వీ విల్ లెర్న్ అబౌట్ ద ఇన్స్టాగ్రామ్ ప్రాక్టీస్. Do the best practice with the Digital PVR Alpha community and all the best.